ఇక మనం చూస్తే ఇరు పార్టీలు వైసీపీ మరియు టీడీపీ ఇరు పార్టీలు కూడా కార్యక్రమాలతో గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా బ్యానర్స్ ను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అటు తారక్ ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. సాయంత్రం గుడివాడ ముదినేపల్లి రోడ్డులో చంద్రబాబు బహిరంగ సభ ఉంది. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు చంద్రబాబు టూర్, మరోవైపు కొడాలి నాని కార్యక్రమాలతో గుడివాడలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజున 4.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాల 8 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త పరిపాలన, అవినీతి పరిపాలన, అరాచక పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన గమనించి ప్రజలందరూ కూడా ఈ పాలనను చీకొడుతున్న నేపథ్యంలో అందరినీ కూడా దగాపడ్డ తమ్ముళ్ళందరినీ కూడా రా కదలిరా అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు. ఏ తమ్ముడు నిన్నే చంద్రబాబు గారు పిలుస్తున్నారు. ఏ అక్క నిన్నే చంద్రబాబు గారు పిలుస్తున్నారు. అన్న నిన్ను, అయ్యా నిన్ను, వ్యవసాయదారులారా మిమ్మల్ని, రైతులారా అందరినీ, మహిళలారా అన్ని వర్గాల వారిని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, అన్ని వర్గాల ప్రజలను కూడా చంద్రబాబు గారు రా కదలిరా అని ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. జగన్ అన్న వదిలిన బాణం రివర్స్లో జగన్కే తగులుకుంది. ఇప్పుడు అది బాణం ఎందువల్లంటే రేపు ఏ స్థానంలో ఉండబోతాడో జగన్కి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నిన్న మొన్నటిదాకా ఎంపీగా పనికిరావన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళని తిరిగి ఈరోజు బతిమలాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జగన్కి ఏర్పడింది. ఎవరినైతే వద్దనుకున్నాడో, ఎవరినైతే తిరస్కరించాలనుకున్నాడో, ఎవరికైతే సీట్ ఇవ్వద్దనుకున్నాడో మళ్ళా అటువంటి ఆ అభ్యర్థుల కాళ్ళ వేళ్ల పడి ఈరోజు పిలిచినా బతిమలాడినా రాని పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నాడు. అదేవిధంగా రేపు నామినేషన్ వేయబోయే నాటికి సెలెక్ట్ చేసిన అభ్యర్థులు కూడా ఎంతమంది జారిపోతారో కూడా ఈరోజు దిక్కుతోసిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కనుక ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలైంది. ఎందుకంటే 24లో ఏమైనా కొన్ని చోట్లన్నా పోటీలో నిలబడగలుగుతాడేమో, కానీ 29కి వైసీపీ కనుమరుగవటం ఖాయం. ఈ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి చంద్రబాబు గారి రా కదలరా పిలుపునందుకుని మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ 1,00,000 మంది పైగా కూర్చునే ఏర్పాట్లు కానీ అందరు వచ్చిన అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ సరిపోయేటట్లుగా ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ రండి. చంద్రబాబు గారు మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారో ఒక్కసారి ఆయన చెప్పబోతా ఉన్నారు. ఆయన సందేశం వినండి. ఈ ప్రభుత్వంలో మనం ఏం మిస్ అయ్యామో, మనకి ఏమి అన్యాయాలు జరిగినాయి అనేది కూడా పూర్తిగా వివరించబోతా ఉన్నారు. అన్నీ తెలుసుకుందాం, నిజమేంటో తెలుసుకుందాం. మనం రేపొద్దున రాబోయే ఎలక్షన్స్ కోసం ఈ సరైన ప్రభుత్వం ఎన్నుకోవటంలో ఇప్పుడు ఈ జరగబోయే సభ మీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. అందరూ తప్పకుండా